హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బట్టిప్రోలు మండలానికి చెందిన ఒక గ్రామం యొక్క పరిస్థితి అండి. వరద బారిన పడి పెసర్లంక అనే గ్రామం అన్ని డాబాలు కూడా నీళ్ళపాలైపోయాయి. మీరు ఇక్కడ కనుక చూస్తూ ఉన్నట్లయితే చెట్లన్నీ కూడా సగం వరకు మునిగిపోయాయండి. తాడి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా. ఈ రెడ్ మార్క్లో కనిపిస్తున్నది వచ్చేసి డాబా అండి. సో డాబా కూడా ఏ మాత్రం కూడా అసలు స్పేస్ లేకుండా మునిగిపోయింది. పైన స్లాబ్ ఒక్కటే కనిపిస్తూ ఉంది. రేకుల షెడ్ అండి. రేకుల షెడ్ కూడా మొత్తం మునిగిపోయింది. వెనక గ్రీన్ కలర్లో కనపడుతుంది డాబా కూడా ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయింది. కొంచెం స్పేస్ ఉంది. ఈ వెనక తాడి చెట్టు, కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పంట పొలాలండి. ఈ తాడి చెట్లు సగం వరకు వాటర్ వచ్చేసాయంటే పంటలంతా కూడా నీట మునిగిపోయాయి. అరటి, కంద, పసుపు పంటలు వేసుకొని ఉన్నారు రైతులు. ఈ పొలాల్లో నుంచి ఈ వాటర్ బయటకు వెళ్ళాలి అంటే ఒక 10-15 రోజులైతే పడుతుంది. ఈలోగా పంట అంతా కూడా పాడైపోతుంది. సో ఈ వీడియోకి లైక్ చేయమనో కామెంట్ చేయమనో అయితే అడగట్లేదండి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళే వరకు షేర్ చేయండి. మనకి చేతనైన సహాయం ఇదే అండి. అధికారుల దృష్టికి ఈ గ్రామం కూడా వరద బారిన పడింది, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అధికారుల దృష్టికి చేరనిద్దాం. ఎవరికి చేతనైన సాయం వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఈ గ్రామం వచ్చేసి పెసర్లంక గ్రామం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా అండి. ఇక్కడ కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇనుప బీరువాలు అవి కూడా కొట్టుకుపోతున్నాయి. మనకి కనపడేదే ఇది మాత్రం, మనకి కనపడకుండా ఇంకెంత నష్టం జరుగుతుందో ఒకసారి మీరే గమనించండి. తినడానికి తిండి లేక కట్టుబట్టలతో డాబాలపైకి వెళ్ళి కూర్చున్నారండి. కొంచెం ఇవి కొద్దిగా హైట్లో ఉన్న బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ల పైకి వెళ్ళి కూర్చున్నారు. సో మిగిలిన అన్నీ కూడా పల్లానున్న డాబాలన్నీ కూడా మునిగిపోయాయి. చూడండి, ఈ డాబా కూడా మునిగిపోయింది. మునిపెన్నడూ రానంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎప్పుడు కూడా ఇంత పెద్దగా వరద అయితే రాలేదండి, అంత పెద్దగా వచ్చిందంట. సో డాబాలతో సహా మునిగిపోయాయి. ఒక్క వస్తువు కూడా ఎవరు దాచుకునే అంత పరిస్థితిలో లేదు. ఎంత జాగ్రత్త చేసినా అన్నీ కూడా వరద పాలన పడిపోయాయి. దిక్కుతోచిన పరిస్థితుల్లో కూర్చున్నారు. ఎక్కడ పడితే అక్కడ. చూడండి, ఆయన అయితే అక్కడ వాటర్లో ఇరుక్కుపోయాడు. సో చూస్తున్నారు కదా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. మ్యాక్సిమం షేర్ చేయండి అధికారుల దృష్టికి వెళ్ళే వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.